బయట ఉన్న వాళ్ళంతా సమయం అయింది, లోపల రావాలి. చాలామంది ముక్తులు వెళ్ళిపోయినారేమో. तत्त्वं सच्चित्सुखं परमहंसगतिं तुरीयं यत्स्वप्नजागरसुषुप्तमवैति नित्यं तद्ब्रह्म निष्कलमहं न च भूतसङ्घः प्रार्थभजामि मनसा वचसामगम्यं वाचो विभान्ति निखिल यदनुग्रहेण यन्नीतिनीतिवचनै निगमा अवोचुः तं देवदेवमजमच्युतमाहुरग्रयं प्रातर्नमामि तमसः परमर्कवर्णं पूर्णं सनातनपदं पुरुषोत्तमाख्यं यस्मिन्निदं जगदशिक्षमशेषमूर्तौ रज्ज्वाम्भुजङ्गमैव प्रतिभासितं वै ॐ श्रुति स्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः भगवन्तौ पुनः पुनः भगवन्तौ पुनः पुनः. ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ అంటారు. ఎంతవరకు ఆ మోక్షం అనేది పొందడో అంతవరకు సంసార చక్రంలోనే ఉంటాడు. సంసార చక్రం అంటే ఇంకా జన్మ మరణ, దాంట్లో దుఃఖం. సో ఇది అనుభవించి దీని నుంచి తప్పించుకోవాలని రావాలి. సంసార వ్యావృత్సుభ్య, ఎవరి కోసం ఈ భాష్యం రాస్తున్నానంటే ఎవరైతే సంసారం నుంచి విడుదల కావాలని ఉన్నారో వాళ్ళకంటారు. మనకంతా వస్తుంది. ఏమని చాలాపై సంసారం ఎందుకు ఏమైంది అంటే ఏందో సమయం ఉదయం గొడవ ఇంట్లో మీదే హాయి అంటారు అవునా. తర్వాత ఒక 2 గంటలు అయితే మళ్ళీ అక్కడే అంటుకుంటారు. అటువంటి క్షణికమైనటువంటి వైరాగ్యం వివేకంతో రావాలి. ఎంత చేసిన అనుకూలమైన సంసారం ఉన్నా అనానుకూలమైన సంసారం ఉన్నా ఎంత చేసి ఇది ఇంతేనే అనేది, అంటే జన్మ మరణం నుంచి తప్పించుకోలేము, దుఃఖం నుంచి తప్పించుకోలేము, సమస్యల నుంచి తప్పించుకోలేము, ఇది లాభం లేదు అనేది మనకు బాగా కావాలి. అప్పుడు దీనికి ఉపనిషత్తు విద్యకు అధికారము. సరే, వేదాలు ఏ విధంగా ఉపదేశం చేస్తున్నాయంటే ఫస్ట్ కర్మకాండంలో శరీరానికి లక్ష్యమైనటువంటి ఒక స్వరూపం ఉందని, అది దేహాంతర సంబంధి అంటే మరొక శరీరానికి పునర్జన్మ అనేది వస్తూ ఉందని, మళ్ళా అన్ని లోకాలకు కూడా పోయే అవకాశం ఉందని, దానికి ఇష్టానిష్ట ప్రాప్తి పరిహారానికి అలౌకిక ఉపాయాన్ని కర్మకాండంలో చెప్తుంది. కానీ ఏ అజ్ఞానం అయితే ఉందో తన గురించి తనకున్నటువంటి నిజంగా ఇదే సమస్య ఎన్నిసార్లు విన్నా
ఇక్కడేమో వింటారు, ఊరికే కూర్చొని ఉంటారు. ఇంటికి పోయి ఇక్కడ నుంచి ఇప్పుడు 4 రోజులు వచ్చినారు అనుకోండి, అర్థమైంటే మళ్ళీ ఇంటికి పోయి నువ్వు సరిలేదు, అది సరిలేదు, ఇది సరిలేదు అని చెప్పకూడదు. నేనే సరిలేదు, నేను సరిపోతే అన్నీ బాగానే ఉంటాయి. మహావీర ఎట్లా వివేకం చేస్తాడో అట్లా చేయాలి మనం. ప్రసంగం వినండి. ఇట్లా 2 వస్త్రాలు కట్టుకునేవాడు మహావీర. అది తెల్లది, చాలా శుభ్రంగా ఉండేది, పవిత్రంగా ఉండేది. ఎవరో ఒక అబ్బాయి చెల్లిలో వణుకుతుంటాడు. అప్పుడు మహావీర తన పైన ఉన్నట్టు వస్త్రం తీసి అబ్బాయికి కప్పేస్తాడు. ఆ అబ్బాయి చూస్తాడు, ఇంత బాగుంది వస్త్రము, ఇచ్చినట్టు సరే చలికి ఇది అనుకూలమే, కానీ తినేదానికి లేదు నాకు. ఈ వస్త్రం తీసుకుని నేనేం చేయాలి? వినబడుతుందా? వస్త్రం తీసుకొని నేనేం చేయాలి అనేసి ఆ వస్త్రాన్ని అమ్మేసి ఏదైనా కొనుక్కొని తిందామని సేటు ఒక అంగడికి పోయినాడు, ఒక సేటు దగ్గర. ఆయన వస్త్రం చూశాడు. ఎక్కడి నుంచి తెచ్చావు నువ్వు? ఎవరో మహన్ అంటే అంత పవిత్రత ఉండాలి ఒక సాధు జీవనంలో, ఒక వేదాంతి జీవనం అంత పవిత్రత ఉండాలి. ఎక్కడి నుంచి తెచ్చావు నువ్వు? పవిత్రంగా ఉంది, చాలా శుభ్రంగా ఉంది, దీనికి కొంచెం అధికంగా డబ్బు ఇస్తాను, ఆయన కింద కట్టుకునేది ఉంటుంది, అది కూడా తీసుకుని రా అన్నాడు. సరే, కొంచెం ఎక్కువ డబ్బు ఇచ్చాడు, అది కూడా తెస్తానులేండి అన్నాడు. సరే, ఆ మహావీర ఎక్కడ వస్త్రం ఇచ్చినాడో అక్కడికి పోయి, ఎక్కడ పోయినారు ఆయన అనేది కనుక్కొని అడవిలో పోయినాడు అంటే అడవికి పోయినాడు. అడవికి పోతే ఆయన మహావీర కింద వస్త్రం కూడా తీసి మట్టంగా మట్టి పెట్టి ధ్యానానికి కూర్చున్నాడు కన్ను మూసుకొని. ఇతను అనుకుంటాడు, బాగానే ఉంది, నేను ఆ వస్త్రం కావాలని వచ్చాను, కన్ను మూసుకొని కూర్చున్నాడు, ఎత్తుకొని వెళ్ళిపోదాం. ఎత్తుకున్నాడు. పరిగెత్తిపోయిన దానికి ప్రయత్నం చేస్తే కొన్ని అడుగులు వేసిన తర్వాత అక్కడ ముళ్ళు పైన కాలు పెట్టినాడు. ఓ అని కింద పడిపోయినాడు. మహావీర కన్ను తీసి చూస్తాడు, అయ్యో ఎవరో పడిపోయినదే అని వచ్చి, ఏమైంది నాయన, ఏమైంది అని అడిగితే చెప్పేశాడు. ఇట్లా నువ్వు వచ్చిన వస్త్రానికి చాలా డబ్బు దొరికింది నాకు, ఇది కూడా తీసుకుని రమ్మన్నారు, అందుకని వచ్చినాను. ఎటు నువ్వు కన్ను మూసుకొని కూర్చున్నావని నేను పరిగెత్తును పోయేదానికి ప్రయత్నం చేస్తే దేవుడు ఇట్లా చేశాడు. దేవుడేం చేయలే, రాత్రి మనం అట్లా అంటాం. అందుకు మనమైతే ఏం చేసేవాళ్ళని చెప్పండి, అది ఫస్ట్. మనమైతే ఏం చేశాడు? అందుకనే ఎవరికి సహాయం చేయకూడదు, వాని ప్రార్థన వాడు అనుభవిస్తాడు, మనం తప్పించకూడదు అని ఇట్లేదో ప్రయత్నం చేసేవాళ్ళం అనేసి మళ్ళీ వాడిని తిట్టి కొట్టి బుద్ధిలేదు ఒకటి ఇస్తే మళ్ళీ ఇంకో దాన్ని. అదే రామాయణం బాగా అర్థమవుతుంది. మహావీర ఏం చేశాడంటే, ఇంత బాధ ఎందుకు పడినావు బాబు, అడిగింటే ఇచ్చేవాడిని, పో తీసుకుని పో, అమ్ముకో, హాయిగా తిను అని సమాధానాన్ని చెప్పేసి మళ్ళీ కూర్చొని యోచన చేస్తాడు. ఆయనకి ఎందుకు ఇంత కష్టం వచ్చింది? నిజంగా మనం వ్యవహారికంగా చూస్తే ఆయనకి దురాశ ఉంది, ఒకటి ఇస్తే ఇంకోటి కావాలనుకున్నాడు, అందుకోసం కష్టం వచ్చింది వానికి. వాడు ఇంకా వాడు తప్ప వాడు బాధపడినాడు. ఇదేదో మనం సమర్థం చేసుకొని నేనే గొప్ప అనుకునేవాడు. మహావీర యోచన చేస్తాడు, నేను వస్త్రం కట్టుకున్నాను కనుక వాడు అంత బాధపడినాడు, ఇంకా నేను వస్త్రం కట్టుకుంటే ఎవరెవరికి ఏమేమి బాధ వస్తుందో, ఇంక వస్త్రం కట్టుకునేది వద్దు అని నగ్నం అయిపోయాడట. అంటే వేరే వాడి తప్పు అని వెంటనే మనం చెప్పగలము. నన్ను నేను సరి చేసుకోవాలి, ఎందుకంటే అహంకారం మమకారమే మూలము. నాకున్న తప్పు తెలివి, అదే సమస్య, అందుకే బాధపడుతున్నాను. దాన్ని కర్మకాండంలో తీసివేయాలి కర్మకాండం. కానీ నిషిద్ధ కర్మాలు, అశాస్త్రీయమైన కర్మాలు పాపమే చేసుకుంటూ ఉంటే హీన జన్మాలు వస్తాయి. ధార్మికమైన జీవనం చేసే దేవతాది జన్మ వస్తుంది. లేదా పాపపుణ్యం సమంగా ఉంటే
మనిషి జన్మ వస్తుంది. కానీ ఇట్లా జన్మలో బాధపడి ఏ జన్మలోనూ వ్యాకృత ప్రపంచం, అవ్యాకృత ప్రపంచం. వ్యాకృత అంటే విడివడిగా కనబడే ప్రపంచం. అవ్యాకృత అంటే ఈ ప్రపంచానికి ఒక బీజావస్థ, బీజావస్థ కల్పన చేస్తారు. హిరణ్యగర్భ అంటే దానికన్నా ముందు బీజావస్థ. హిరణ్యగర్భ అనేది దాన్ని ఇంగ్లీష్లో ఏ భాషలో అనువాదం చేస్తే కాదు, అది ఇంగ్లీష్లో అనువాదం చేస్తారు గోల్డెన్ గూస్ అని. అది ఏమో సరిపోదు. మరి ఇప్పుడు ఒక విత్తనం వేస్తామనుకోండి, నేలలో వేస్తాం, అది కొంచెం ఆ శైత్యాంశాన్ని లాక్కొని లావవుతుంది. అదేవిధంగా బహుశ్యాం ప్రజాయేమి పరమాత్మ అనేకంగా సృష్టి చేస్తాను అని సంకల్పం చేసినప్పుడు ఆ బీజావస్థలో కొంచెం మార్పు వస్తుందట. దాన్ని హిరణ్యగర్భ అంటారు అని. కానీ ఆ అవ్యాకృతం ఏదుందో, వ్యాకృతం ఏదంతా సంసారమే అనేదాన్ని చూస్తాం. అనాదిరనంతో అనర్థ ఇది అస్మాత్ విరక్తస్య అవిద్యా నివృత్తయే. అంటే ఈ వ్యాకృత అవ్యాకృతం మొత్తం అంతా సంసారమే, దుఃఖాత్మకం అని ఎవరైతే దీంట్లో వైరాగ్యాన్ని పొంది ఉన్నారో వాళ్ళకు బ్రహ్మ విద్య చెప్పేదానికోసం ఉపనిషత్తు ప్రారంభమవుతుంది అన్నారు. ఇంతవరకు అశ్వమేధ యాగవంతో వృధానికి ఉపనిషత్తు ప్రారంభమవుతుంది. మరి ఎందుకు ఉపనిషత్తు ఆత్మతత్వం అని చెప్తామని చెప్పి ఉపనిషత్తు ఎందుకు కర్మతో అశ్వమేధ యాగంతో ప్రారంభమవుతుంది అంటే, కర్మాల్లో అంత ఉన్నతమైనటువంటి అశ్వమేధ యాగం అది కూడా సంసారమే అని తెలియచేసి దానికోసం ప్రారంభం చేసి మళ్ళీ ఆత్మతత్వంలో ఉపదేశానికి ముందుకు పోతుంది. ఇప్పుడు మనం ఇది చివరి రోజు అన్నా, ఇదొక సమయం. మళ్ళీ సిద్ధాంత భాగానికి 10:30 ఆ క్లాస్లో కొంచెం ఆత్మతత్వాన్ని గురించి వివేకం చేస్తానికి ప్రయత్నం చేస్తాం. కొంచెం జాగ్రత్తగా వినండి. కహోల కౌశితకేయ అనేటువంటి కౌశితకేయ ప్రపంచ కహోల కౌశితకేయ అనే అతను యాజ్ఞవల్క్య మహర్షుల దగ్గర వచ్చి ఆత్మస్వరూపాన్ని గురించి అడుగుతున్నారు. సో ఆయన ఉపదేశం చేస్తున్నాడు. అత హైనం కహోల కౌశితకేయ ప్రపృచ్ఛ యాజ్ఞవల్క్యేతి ఉవాచ యదేవ సాక్షాదపరోక్షాద్ బ్రహ్మ య ఆత్మా సర్వాంతరస్థం మీ వ్యాచక్ష్వ ఇది. అంటే ఏదైతే సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ, సాక్షాత్ అంటే దానికి మనకు వ్యవధానం ఏం లేదు. తర్వాత అపరోక్ష అంటే ప్రత్యక్ష, పరోక్ష, అపరోక్ష. ఇప్పుడు స్వామీజీ మీరు చూస్తున్నారు ప్రత్యక్షం అవునా. హైదరాబాదు పరోక్షం పెట్టుకున్నాం. ఈ ప్రత్యక్ష పరోక్ష రెండు దాన్ని ఏదైతే సాక్షిగా చూస్తుందో అది అపరోక్ష స్వరూపం. సో ఆ దాని గురించి వివేకం చెప్పమని చెప్తే అన్నారు, సమాధానం ఇస్తున్నారు. ఆత్మ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ ఈ ఆత్మ సర్వాంతర. అది మాకు చెప్పు అంటే సర్వాంతరో యువ కథము యాజ్ఞవల్క్య సర్వాంతర ఆత్మ సర్వాంతర అని సమాధానం ఇచ్చినారు యాజ్ఞవల్క్య మహర్షి. సర్వాంతర అంటే ఏది ఆయన అడిగినాడు. అందరికన్నా లోపల ఉన్నటువంటి స్వరూపాన్ని చెప్పని యాజ్ఞవల్క్య మహర్షి కూడా అదే సమాధానం ఇస్తున్నారు, సర్వాంతర ఆత్మ అని.
ఏది సర్వాంతరము, ఎక్కడుంది అది అంటే దానికి సమాధానంగా షడూర్ని ఏదుందో దానికి ఆవులున్నటువంటిది అని సమాధానం ఇస్తున్నారు. ఆ భాష్య భాగాన్ని మనం చూస్తాం. తత్ర పరమార్థ స్వరూపం అపేక్ష ప్రశ్న పునః కథమో యాజ్ఞవల్క సర్వాంతర అంటే, యాజ్ఞవల్క సర్వాంతర అంటే ఏదది అంటే దానికి సమాధానం యో అశనాయ పిపాసే అంటే ఆకలి దప్పిక. దాన్ని వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. అశితం ఇచ్చ అశనాయ, తినాలి అనేటువంటి కోరిక ఏదిందో అది అశనాయ ఆకలి. పాతం ఇచ్చ పిపాస, త్రాగాలి అనేటువంటి కోరిక. ఈ తెలుగులో నుండి కన్నడలో అట్లే తాగే అలవాటు ఉంది అంటే ఏమర్థమవుతుంది? అందుకే కన్నడలో స్వామీజీ బ్రాకెట్లో రాశారు నీరడికే అని, అంటే నీళ్ళు తాగాలనేటువంటి దాహం. ఎందుకంటే తాగే అలవాటు అంతా ఏదో అర్థమవుతుంది కదా. కన్నడలో కూడా అంతే, కుడివైపు అంటే ఇది ఆ అర్థం కూడా వస్తుంది. కనుక నీరడికే, నీళ్ళు తాగాలి అనేటువంటి దాహం అన్నా, ఇది అశనాయ పిపాస. తే అశనాయ పిపాసే యో అత్యేతి అంటే ఎవరైతే ఆకలి దప్పికకు ఆవులు ఉన్నారో, ఆకలి దప్పికకు ఆవుల ఉన్నారో అంటే ఎట్లా? ఆవుల అంటే ఎక్కడో ఉందని కాదు, ఆకలి దప్పిక ఉన్నప్పుడు ఉంది, ఆకలి దప్పిక లేకపోయినా ఉంది. ఆకలి దప్పిక సంబంధం దానికి ఏమాత్రమో లేదు అనేది అతీతమని సామాన్యంగా. అతీతం అంటే చెప్తుంటారు, అతీతం అని ఎక్కడ చేయి పెట్టుంటారు, ఎక్కడో ఉందని. అంటే కాదు, దానికి ముందు ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. తప్పుగా వ్యాఖ్యానం చేస్తుంటారు. లోపల అంటే సర్వాంతర అంటే లోపల అంటారు. పొడుగుగడి అంటే ఎంత దీర్ఘం తీస్తే అంత లోపల ఉన్నాడని. ఈ టీవీలో అంతా వింటుంటారు, చాలా బాగా చెప్తున్నారు అంటారు. ఏం చెప్పినారప్ప, మనకు అర్థమైంది కానీ చెప్పలేము అంటే ఇదొకటి. సరే, లోపలనే ఏం చెప్పినాడు, చాలా బాగా చెప్పినాడు, లోపలని ఇంత నొక్కి చెప్పినాడో అట్ట కాదు. లోపల అనేదానికి అహంకారం ఉన్నప్పుడు ఉండేది, అహంకారం లేకపోయినా ఉండేది, ఇది ఒక్క అర్థం. లేదా దేశకాలం ఉన్నప్పుడు ఉండేది, దేశకాలం లేకపోయినా ఉండేది. ఇంక ఇక్కడ యాజ్ఞవల్క్య మహర్షి ఎట్లా చెప్తున్నారు? అశనాయ పిపాస అంటే ఆకలి దప్పిక అనే దానికి అతీతంగా ఉన్నాడు. ఒక దృష్టాంతం ఇస్తారు. అవివేకివిహి తలమల గగనం గమ్యమానమేవ తలమలే అత్యేతి అంటే మనం ఆకాశం నిండా మోడాలు ఉన్నాయి అంటాం. ఆ మోడాలు ఆకాశానికి ఏమైనా అంటుకుంటాయా? ఏదైనా ఆకాశానికి అంటుతుందా అంటే లేదు. స్పేస్ పొల్యూషన్ అంటారు. అంటే ఆకాశం మలినమైంది అని. ఆకాశం ఎప్పటికీ మలినం కాదు. మరి వీళ్ళు ఎట్లా చెప్పాలి? అట్మాస్ఫియర్ పొల్యూటెడ్, వాతావరణం చెడిపోయింది అట్లా చెప్పాలి. కానీ ఆకాశం చెడిపోయింది, ఆకాశం ఎప్పటికీ చెడిపోలే అవునా? ఎందుకంటే దానికి ఏమి అంటుకోదు. అంటే మనము స్పేస్ పొల్యూషన్ని ఆకాశము పొల్యూట్ అయింది, కలుషితమైంది అని మనం చెప్పినా నిజంగా అది కలుషితమైందా? అదేవిధంగా ఇక్కడ కూడాను పరమార్థత తాభ్యాం అసంస్పృష్ట స్వభావత్వాత్, పరమార్థత వస్తుత ఆకలి దప్పిక ఏమాత్రం సంబంధం లేదు ఆత్మస్వరూపానికి. సంబంధం లేకపోయినా
తథా మూఢై అశ్నాయా పిపాసాదిమత్ బ్రహ్మగమ్యమానమపి. అంటే వ్యవహారం చూస్తే క్షుజితోహం పిపాసితోహం అంటే నాకు ఆకలైంది, నాకు దప్పిక అవుతుంది అని మూర్ఖులు ఈ విధంగా వ్యవహారం చేసిన. అంటే మళ్ళీ మాట మార్చుకుంటే సరిపోతుంది కదా. అయితే అంటే మాట మార్చుకుంటే సరిపోతుందా? నాకు ఆకలి లేదు, నాకు బాగా తినేసేది, మళ్ళీ నాకు ఆకలి లేదు, దప్పికం లేదు అంటే కాదు. స్పష్టంగా ఆ స్వరూపం బాగా అర్థం కావటం. ఇప్పుడు అగరం ఆశ్రమంలో మన రంగయ్య స్వామి, శివానంద, ఎక్కడ శివానంద లేదా? ಯಾಕೆ ಅಲ್ಲೆಲ್ಲ ಮರೆಗೆ ಕೂತಿದ್ದೀರ? ಕೂಡಿ ಸ್ಪಷ್ಟವಾಗಿ ಅಯ್ಯೇ ನಿದ್ದೆ ಮಾಡೋಕ್ಕೆ వీళ్ళకంతా తెలుసు. అక్కడ అగరం ఆశ్రమంలో మీరు కూడా చూశారు కదా, అగరం ఆశ్రమంలో ప్రవచనానికి బెల్లు కొడతారు. మంచిదే, ఎందుకంటే జనాలు బయట కూర్చొని ఉంటారు, బెల్లు కొడతారు. మళ్ళీ టిఫన్ భోజనాలు కూడా బెల్లు కొడతారు. అవునా? సరే, ప్రవచనానికి బెల్ కొట్టకుండా పోతే ఎవరు అడగరు. ఏం బెల్ కాలేదే, టైం అయిందే, ప్రవచనానికి బెల్ కాలేదే అని ఎవరు అడగరు. టిఫన్ బెల్ కాకుండా పోతే అందరూ బయటకు వస్తారు. ఏమి బెల్ కాలేదే, బెల్ కాలేదు, ఎందుకంట వంట కాలేదు, ఇది ఇట్లా. అవునా? అంటే ఏమి ఆకలిగా ఉంది, తినాలి అనేది ఉంది. సరే, మళ్ళీ లోపలిపై తినేసి వస్తారు. టిఫిన్ చేస్తారంటే నాకు ఆకలి లేదు, నేను తినేవాడు కాదు. అట్లయితే బెల్ కాలేదని ఊరుకుంటాను వద్దా? అంటే అట్లా మాటలు మార్చుకునేది కాదు. ఒకవేళ జ్ఞాని అయిన వాడు కూడా ఆకలిగా ఉందని చెప్పొచ్చు, అజ్ఞాని కూడా చెప్తుంటాడు. కానీ జ్ఞాని ఎవరన్నా అట్లా శబ్దం వాడినారంటే ఎదుటి వాళ్ళకి అర్థం కావాలనే దృష్టితో వాడుతున్నాడు. కానీ తాను ఆకలిగా ఉన్నాడంటే దీనికి మనము భర్తృహరి మహారాజు రాజుగా ఉంటాడు, వదిలేసి వెళ్ళిపోతాడు వైరాగ్యంతో. జ్ఞాపకం ఉందా ఎట్లా పోతాడని? యాడ జ్ఞాపకం ఉంటాయి సమయం అప్పుడప్పుడు మర్చిపోతుంటాము. భర్తృహరి మహారాజు మేడపై నిలబడి, బాగుంది ప్రసంగం వినండి. మేడపై నిలబడుకొని ఉంటాడు. ఎవరో పీనిని మోసుకొని పోతున్నారు, చనిపోయినారు, ఎవరో మోసుకొని పోతున్నారు. ఆ చనిపోయిన భార్య ఆమె కూడా నేను సస్తానే సాగమనని పోతూ ఉంటుంది. భర్తృహరి మహారాజు అంటాడు, చూడు ఎంత ప్రేమ, భర్త పోతే అదంతా ఆ కాలంలో, ఇప్పుడు కాదు, ఇదంతా ఇప్పుడు తలకేసుకోవద్దండి, ఆ కాలంలో భర్త పోతే తాను కూడా సత్యదంగా రెడీగా ఉంది, ఎంత ప్రేమ అని. అప్పుడు భర్తృహరి మహారాజ్ భార్య అంటుంది, అది ప్రేమ కాదు, ఆమెకు లేదు ప్రేమ. ఎందుకు? భర్త చనిపోయిన వార్త విని ఇంకా ప్రాణంతో ఉందంటే ఆమెకు ప్రేమ లేదు. అప్పుడు భర్తృహరి మహారాజుకి సందేహం వస్తుంది, ఈమె ఎట్లుందో అనేసి ఏం చేస్తాడు, అరణ్యానికి పోయి తన వస్త్రాలంతా తీసి దానికి కొంచెం ఏదో రంగు వేసి, ఎరుపు రంగు వేసి, భర్తృహరి మహారాజ్ పోయినాడు అని వార్త పంపిస్తాడు ఇంటికి. వార్త విన్న వెంటనే చనిపోతున్నాడు. అయ్యయ్యో ఇటువంటి ఆమెను పోగొట్టుకున్నానే అని చాలా బాధపడతాడు. సరే, మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకున్నాడు. ఇంకో పెళ్లి చేసుకుంటే ఈమె కూడా అట్లే ఉంటుంది, ఆ మొదట భార్యలాగా ఉంటుంది అనుకున్నాడు. అనుకొని ఆ మోహంతో మళ్ళీ వేదాంతం పక్కన పోయింది. ఏం మాయా అంత సులభం కాదు, వేదాంతం అంతా పక్కన పోయింది. వాళ్ళ గురువు ఆలోచన చేశాడు, అదే మంచి చింతకుడు వివేకి వేదాంతి మళ్ళీ ఆ మోహంలో పడిపోతున్నాడే, ఏమన్నా చేసి బయటకు తీయాలి. ఇదేదో గురువుకి ఇదొకటి జవాబుదారీ అంటారు. ఏది? శిష్యులు పక్కన పోతే వాళ్ళు మళ్ళీ ఈ మార్గంలో తీసుకొని రావాలి అని. నేను చెప్పాను కదా,
తిక్క పట్టించుదు తిక్క జనులు. వీళ్ళు జోలికి పోతే మనకు తిక్క పట్టిస్తారు అంతే. అదంతా కయ్యేది కాదు. ఏదో భర్తరి గురు సిద్ధ పురుషుడు ఒక సిద్ధి ప్రయోగం చేసి బయటికి తీశాడు. ఎట్లా తీసినాడంటే ఒకరోజు వచ్చి భర్తరికి ఒక పండు ఇచ్చాడు. అయ్యా, ఈ పండు తిన్న వాళ్ళు శాశ్వతంగా ఉంటారు అని. సరే, ఆ పండు ఏం చేశాడు, నాకెవరు ప్రియము, భార్యనే ప్రియము, ఆమె శాశ్వతంగా ఉండాలని ఆమెకి ఇచ్చాడు పండు. ఆమె ఏం చేస్తుంది, నాకెవరు ప్రియము అంటే మొదటో భార్య ఎట్లా ఉందో ఈమెను అట్లా ఉంటుంది అనుకున్నాడు. కానీ ఆమె యోచన చేస్తే నాకెవరు ప్రియము అంటే ఆ సేనాధిపతి వాడు ఉంటాడు, వాడంటే చాలా ఇష్టం నాకు అని తీసుకుని వాడి చేతి పెడుతుంది, నువ్వు శాశ్వతంగా ఉండు అని. సరే, ఆ సేనాధిపతి యోచన చేస్తాడు, నాకెవరు ప్రియం ఇష్టం అంటే అక్కడ దాసి పనిచేస్తూ ఉంటుంది, ఆమె అంటే చాలా నాకు ఇష్టం అని ఆ దాసి దగ్గర ఇస్తాడు, నువ్వు శాశ్వతంగా ఉండాలి. ఆ దాసి యోచన చేస్తుంది, ఎవరు నిజంగా నాకు ఇష్టం అంటే మా కుటుంబంతో రక్షణ చేస్తున్నాడు, భర్తృహరి మహారాజు అంటే నాకు చాలా ఇష్టము అనేసి భర్తృహరి దగ్గర తీసుకుని వచ్చి ఇస్తుంది పండు. భర్తృహరి ఏం యోచన చేశాడు, ఎక్కడి నుంచి ఎట్టుపోయింది పండు అని. మేము అనుకున్నట్టు లేదు ఈ జగత్తు అనేసి వైరాగ్యం వచ్చేసి వెళ్ళిపోతాడు. ఒక చిప్ప, ఒక లంగొట్టి అంత మాత్రం ఉంటుంది ఆయన ఆస్తి. జతలో ఉన్న రాజు ఒకసారి వచ్చి, ఏమయ్యా నీ మూర్ఖతనము? అవును, ఒక జ్ఞాని, ఒక వైరాగి, ఒక వేదాంతి మూర్ఖుడిగా కనబడతాడు ఈ జగత్తులో. ఏ నీ మూర్ఖతనం? రాజుగా ఉన్నవాడు అంత వదిలేసి ఇట్లా ఉన్నావు నువ్వు. ఏమి వినపడుతుంది కదా మరి? ఇంక గట్టిగా చెప్తే లాభం. ఇంకా దగ్గర కూర్చోండి కావాలంటే. ఏమైందబ్బా? ఊరికి ఎలా చేయకండి. వినబడుతుందా లేదా? మరి ఏమైంది సమస్య? వద్దులేని మాట్లాడుతుంది. ఇంకా గట్టిగా కాదు, కొంచెం ముందుకు రండి అంతే. ఏదో సమస్య ఏమంటే చెప్పరు, ఊరికి కలెక్ట్ చేస్తుంటారు. ఏం సమస్య చెప్పండి. మరి ఏకాగ్రత వినేది వదిలేసి మళ్ళీ ఏదో ఉంది సమస్య చెప్పరు. ఫ్యాన్ ఆఫ్ చేయాలనా? మరి చెప్పకూడదు అట్లా. ముందే చెప్పేస్తే అయిపోయింది. ఫ్యాన్ వద్దు, మాకు 40 డిగ్రీలు ఉంటేనే ఆంధ్ర వాళ్ళకు 40 డిగ్రీలు ఉంటే చల్లగా ఉంది అంటారు. ఇప్పుడు అంత లేదు కనుక మాకు ఫ్యాన్ వద్దు అని చెప్పేస్తే అయిపోయింది. దానికి మళ్ళీ మాట్లాడేది ఊరుకునేది. సరే రాండి, సబ్జెక్ట్కి రాండి. పోనీ ఎక్కడున్నాం మనం? భర్తృహరి వేరే రాజు వచ్చాడు. నాకు జ్ఞాపకం ఉంది, మిమ్మల్ని టెస్టింగ్ కోసం అడిగాను. వేరే రాజు వచ్చాడు. ఏందా నీ మూర్ఖతనం? రాజుగా ఉన్నవాడు అటువంటి భవ్య జీవనం వదిలేసి ఈ టెంకాయ చెప్పు, ఈ లంగొట్టి పెట్టుకుని భిక్షమెత్తుకొని తింటున్నావా? మూర్ఖత్వం అన్నాడు. అప్పుడు భర్తృహరి అంటాడు, అయ్యా ఈ టెంకాయ చిప్ప, ఈ లంగోటి, దీంట్లో ఉన్నటువంటి ఆనందం మొత్తం నా భౌతిక సంపద అంతా ఇచ్చి దీన్ని తీసుకున్నాను. దీంట్లో ఉన్న ఆనందం నీకు చెప్పిన అర్థం కాదు, నువ్వు పో అన్నాడు. అంత ఆనందంగా ఉండేవాడు భర్తృహరి. అంతేకాదు, చిదంబరం, తమిళనాడు చిదంబరం మందిరంలో ఉండేవాడు. ఒకసారి ఆ గోపురం కింద కట్టలు ఉంటాయి, ఆ కట్ట పైన ఉండేవాడు. ఒక భిక్షమెత్తడానికి ఒక మూత
ఈ మట్టిది పెట్టుకున్నాడు. దాంట్లో భిక్షం ఎత్తుకొని తినేసి దాన్ని కడిగి పెట్టుకునేవాడు. అదే మందిరంలో ఇంకొక గోపురం కింద ఇంకొక మహాత్మా ఉన్నాడు. ఆయన బ్రాహ్మణ, ఆయన పేరేదో ఉంది, జ్ఞాపకం వస్తే చెప్తాను నేను. ఆయన కూడా భిక్షం ఎత్తుకొని తింటున్నాడు. ఆయన చేతుల్లో భిక్షం ఎత్తుకుంటాడు, తినేసి చేయి కడుక్కొనేస్తాడు. ఇట్లా జీవనం చేస్తుంటే మరొక భిక్షకుడు వస్తాడు ఒకసారి. పట్టముతాను పిళ్ళై అని ఆయన పేరు, బ్రాహ్మణుడు పట్టముతాను పిళ్ళై అని. ఆయన వేదాంతి, మంచి చింతకుడు, పెళ్లి చేసుకునే కుటుంబం లేదు. ఆయన చేత్తోనే భిక్షం ఎత్తుకొని తిని చేయి కడుక్కుంటాడు. వీళ్ళిద్దరూ ఇట్లా జీవనం చేస్తుంటే ఎవడో ఇంకో భిక్షకుడు వస్తాడు. నాకు ఈరోజు ఏం భిక్షం దొరకలేదు, మీ దగ్గర ఏమన్నా ఉంటే ఇవ్వండి అని పట్టముతాను పిళ్ళై దగ్గర పోయినాడు. పట్టముతాను పిళ్ళై దగ్గర పోతే ఆయన అంటాడు, అయ్యా నేను భిక్షం ఎత్తుకొని చేతిలో భిక్షం ఎత్తుకొని అప్పుడే కడుక్కొనేస్తాను, నా దగ్గర ఏముండదు. అటువైపు గోపురం కింద ఇంకొక మహాత్మా ఉన్నాడు, ఆయన కొంచెం సావుకారి, ఆయన దగ్గర పో, నీకేమైనా దొరుకుతుంది అన్నారు. సరే అక్కడ పోయినాడు. అక్కడ పోతే ఆయన అన్నాడు, లేదప్పా నేను ఈ మూతలో భిక్షం ఎత్తుకొని తినేసి కడిగి పెట్టేస్తాను, నా దగ్గర ఏమి ఉండదు. లేదా ఆయన చెప్పినాడు, నువ్వు కొంచెము సావుకారి భిక్షకుడట అంటే కోపం చేసుకోలే. నన్ను ఇట్లన్నాడా, నిజంగా ఎటువంటి మహానుభావులు అట్లా కోపం చేసుకోలే. నన్ను ఇట్లన్నాడా, ఏం రాలేదు. మరి ఏమంటాడు, యోచన చేశాడు. అవును, చేతిలో మనం భిక్షం ఎత్తుకొని తినేదానికి సాధ్యమైతే ఇంక ఇది ఎందుకు, ఈ మూత దీని రక్షణ, దీన్ని కడిగేది, ఇదంతా ఎందుకు, ఈత కొట్టేసినాడు. అటువంటి మహానుభావుడు. ఒకసారి ఏమైంది, ఇది అసనా పిపాసకు వాళ్ళు అంటుకోలేదు అనేదానికి 7 రోజులు భిక్షం దొరకలే, ఆకలి ఉంది. సరే ఆకలిని కూడా చూస్తూ పోతున్నాడు, అనుభవిస్తూ పోతున్నాడు కాదు, ఆకలిని కూడా చూసుకుంటూ పోతున్నాడు. పోతుంటే ఒక శ్మశానంలో పోయినాడు. అక్కడ ఎవరో శవ సంస్కారం అంటే ఆ శవానికి అగ్గిపెట్టేసి వెళ్ళిపోయినారు. అది కాలుతూ ఉంది. అక్కడ కొంచెం బియ్యం పిండి ఉన్నిందట, ఏ కార్యానికి పెట్టుకున్నారేమో. బియ్యం పిండి ఉన్నింది. దాన్ని ఒక కుండ తీసుకొని దాన్ని పగలగొట్టి పెను మాది చేసుకొని మళ్ళీ నీళ్ళు వేసి కలిపి రొట్టె తట్టి ఆ శవం కాలిపోతూ ఉంది, ఆ అగ్నిలో రొట్టె తయారు చేసుకున్నాడు. రొట్టె తయారు చేసుకుంటే యోచించేయండి, 1 వారం రోజులు భిక్షం లేదు. మీ సంగతి ఏం వదిలేస్తాం. కైవల్యాన స్వామికి 1 వారం రోజులు భిక్షం దొరకకపోతే ఎందుకో ఇది వేదాంతి సన్యాసం ఇట్లా మొదలైపోతుందేమో. ఆయన రొట్టె తయారు చేసుకున్నాడు, ఆకలిగా ఉన్నాడు. తినాలి అనే సమయానికి భవతి భిక్షాందేహి అన్నారు ఎవరో. ఈశ్వర పార్వతి పైన పోతున్నారట. పోతూ ఉంటే ఈశ్వరుడు తల వంచి నమస్కారం చేశాడు. పార్వతి, ఏమిది, నా ప్రిస్టేజ్ ఏమైంది? మీరు సర్వశక్త, సర్వజ్ఞ, సర్వాంతర్యామి, నేను పెళ్లి చేసుకుంటే తపస్సు చేసి పెళ్లి చేసుకున్నాను. మీరు చూస్తే తల వంచి ఎవరికో నమస్కారం చేస్తున్నారు. మీరు నమస్కారం చేసేటువంటి వాడు ఎవరున్నారు? పార్వతి, అట్లా మాట్లాడుకు. ఈ జగత్తు జరుగుతుంది అంటే నా వల్ల కాదు, అటువంటి మహానుభావుల వల్లనే జరుగుతుంది. అయితే అట్లా వాళ్ళు నేను చూడాలి అంటే పిలుచుకొని వచ్చాడట. సో ఈశ్వర భవతి భిక్షాందేహి అన్నారు. ఎవరు వచ్చినారని కూడా చూడలే, రొట్టె ఇచ్చేశాడు భర్తృహరి. అంటే 1 వారం రోజులు అన్నం దొరకలేదు, వాకిలిగా ఉన్నాడు అన్నా కూడా దాన్ని చూస్తున్నాడు కానీ అంటుకోలే అన్నా. అప్పుడు ఈశ్వరుడు అంటాడట, అయ్యా నేను ఈశ్వర పార్వతి వచ్చాం, నీకేం కావాలన్నా కోరు, ఏం కావాలన్నా కోరు. నిజంగా అట్లా అవకాశం కైవల్యాన స్వామికి దొరికితే ఏమేమి కోరుతాడో, మీకు దొరికితే ఏమేమి కోరుతారో లిస్ట్ తయారు చేసి పెట్టుకొని ఉంటాం. కానీ భర్తలు అన్నారు, వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపోతే అంతే చాలు నాకు.
అది వైరాగ్యం. తృప్తి అంటే అది అన్నా. కనుక మూఢై అంటే వివేకం లేని వాళ్ళు, నాకు ఆకలి దప్పిక అని వాళ్ళు వ్యవహారం చేసే సమయంలో కూడాను వాళ్ళ స్వరూపము దానికి అంటుకోలేదు. పరమార్థత తాభ్యాం అసంస్పృష్ట స్వభావత్వాత్. వస్తుత ఆత్మస్వరూపము ఈ దేనికి అంటుకుంది కాదు, సమస్తానికి సాక్షి స్వరూపం అది. అవునా? దీనికి కఠోపనిషత్తు ఒక శృతి కోట్ చేస్తారు శంకరాచార్యులు. నా లిప్యతే లోక దుఃఖేన బాహ్య. ఆ ఆత్మస్వరూపం అనేది అంటే ఆత్మస్వరూపం అనేది వేరే ఉంది, దానికే దుఃఖము లేదు, నాకు దుఃఖం ఉంది అంటే కాదు. అంటే ఎందుకు ఎప్పుడు వచ్చేస్తుంది వింటున్నారా? వినండి నిజంగా. నా లిప్యతే లోక దుఃఖేన బాహ్య. బయట జగత్ నుంచి ఏమి మనం బాధలు అనుభవిస్తున్నామో, దుఃఖం అనుభవిస్తున్నాము, శరీరంతో ఏమి దుఃఖం అనుభవిస్తున్నామో అనుకున్నాము, ఇది ఏది అంటుకోలేదు మనకు. నేనంటే ఏది అనేటువంటి వివేకం లేదు కనుక నేను దుఃఖీ అని జీవనం చేస్తున్నాం, కానీ లేకపోతే ఏది అంటుకోలేదు. ఇప్పుడు చెప్పాను కదా, ఆకలిగా ఉన్నా కూడాను ఆకలికి తనకు ఆకలి తాను అంటుకోలేదాన్ని అవునా. అదేవిధంగా మృత్యు వచ్చి ఎదుట నిలబడినా నాకు ఆ మృత్యు భయం లేదు, ఎందుకంటే నేను అతీతం. అవిద్వత్ లోక అధ్యారోపిత దుఃఖేన ఇత్యర్థ. అవిద్యతో మనం నాకు దుఃఖం ఉంది అని ఆరోపణ చేసుకుంటున్నాం, అంతేగాని వాస్తవికంగా దుఃఖం అనేది లేదు. అంతేకాదు, ఈ ఆకలి దప్పిక అనేది ప్రాణధర్మత్వాత్ సమాసకరణం అశ్నాయ పిపాసయో. ఈ ప్రాణధర్మం అంటే మనం అర్థమయ్యే దానికోసం ఊపిరాడుతూ ఉంది కనుక ఆకలి దప్పిక ఉంది. ఆగిపోయింది అనుకోండి, అట్లెందుకంటారు స్వామి ఎప్పుడు ఆగి అని అనిపిస్తుంది. మీరు అనుకోకపోయినా ఆగిపోయేది గ్యారెంటీ. అప్పుడు ఆకలి దప్పిక ఉంటుందా? పండబెట్టి తింటాం, ప్రాణం పోయినారని, దానికి ఆకలి దప్పిక ఉంటుందా? కనుక ఆకలి దప్పిక అనేది ప్రాణధర్మం అవునా. అంటే ఈ ఆకలి దప్పికకు ఆవులున్నటువంటి స్వరూపం. అదేవిధంగా శోకమోహం శోకైతి కామ ఇష్టవస్తు ఉద్దిశ్య చింతయత యదరమణం తత్ తృష్ణామి భూతస్య కామబీజం. అంటే నాది అనేటువంటి వస్తువు ఏదో దాని గురించి ఎప్పుడూ మనకి చింతన జరుగుతూ ఉంటుంది. ఏమైపోతుందో, అది సరిగ్గా ఉంటుందో లేదో, ఎవరిని ఎత్తుకుపోతారో, నా వాళ్ళని వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు నాకు అనుకూలంగా ఉంటారో లేదో, బాగా అభివృద్ధి అవుతారో లేదో, ఇది ఎప్పుడూ మనం చింతన చేస్తుంటాం కనుక అదే మనకు కోరికలకు మూలం. శోక అనేటువంటి శోక అంటే ఏమైపోతుందో, సరిగా తయారవుతారో లేదో, కొడుకులు కూతుర్లు నాది అనే నా వాళ్ళు అనేవాళ్ళు ఏమైపోతారో అన్నా. ఇప్పుడు చూడండి, ఈరోజు ఇప్పుడు వచ్చేదానికి ముందే ఆ పేపర్లో ఒకటి ఏదో ఉన్నింది, మళ్ళీ పుట్టాడు అని. మళ్ళీ పుట్టాడు అంటే నేనేమనుకున్నాను, ఇదే పునర్జన్మాల గురించి ఏమో రాస్తున్నారేమో అని ఆ పేపర్ అట్లే పెట్టుకొని ఇప్పుడు చూశాను. చూస్తే అది మళ్ళీ పుట్టింది కాదు, మొన్న యాక్సిడెంట్ జరిగింది కదా స్కూల్ పిల్లలు. దాంట్లో ఎవరో ఒక అబ్బాయి మన అబ్బాయి అనుకుని వాళ్ళు బాధపడుతున్నారు. మా అబ్బాయి పోయినాడని ఎవరో అబ్బాయిని తీసుకుని వాళ్ళే శవ సంస్కారం చేస్తారు, మా అబ్బాయి పోయినాడని. మళ్ళీ వాళ్ళ రిలేషన్ ఎవరో ఆసుపత్రికి పోతే, అయ్యో మీ అబ్బాయి పోలేదు, ఉన్నాడు ఆసుపత్రిలో అన్నారట. సరే వీళ్ళు మళ్ళీ అక్కడ పోయి చూస్తే మన అబ్బాయి. మరి ఎవరో అబ్బాయిని తీసి మనం
పృథ్వీలో వేసినామని ఆ శవం తీసి అదెవరిదో కనిపెట్టి వాళ్ళ తల్లిదండ్రులకి ఇచ్చేసినారు. ఇప్పుడు వీడికి సంతోషం. ఎవరికి? మన అబ్బాయి దొరికినాడు, ప్రాణం పోలేదు అంటే ఇక్కడ దుఃఖం ఏది? నాది. అదే దుఃఖం, అవునా? దాని గనుక నాది, నా వాళ్ళు అనేవాళ్ళు ఏమైపోతారో అట్లుండాలి, ఇట్లుండాలి. ఇది మనం ఈ శోకం దీంట్లో మనకు వాళ్ళని రక్షణ చేసే దానికోసం దానికి కోరికలు వస్తుంటాయి, అవునా? శోక తర్వాత మోహస్తు విపరీత ప్రత్యయ ప్రభవు అవివేక భ్రమ. అంటే మోహం అనేది మనం సరిగ్గా వివేకం చేయకుండా నేను అనేటువంటి అహంకారంతో నాది అనుకుంటాం. ఇది మోహం. ఇది ఇంతకుముందు చెప్పాను కదా, మృత్యు అనేది దుఃఖం కాదు. బాధపడినారు, మా కొడుకు పోయినాడే అని, మా అబ్బాయి పోయినాడని బాధపడినారు. అది తీసుకుని పోయి పృథ్వీలో వేసేసినారు పాపం. తర్వాత చూస్తే బ్రతుకున్నాడు. ఇప్పుడు వీళ్ళకి సంతోషము, వీళ్ళే తీసుకుని పోయి ఎవరు మీ అబ్బాయి అని తల్లిదండ్రులకి ఇచ్చిన వాళ్ళకి దుఃఖం. ఇక్కడ ఏది దుఃఖం అంటే నాది, నేను, నాది అనేది దుఃఖం, అవునా? ఇది సచ అవిద్య సర్వస్య అనర్థస్య ప్రసవ బీజం. అంటే ఆ శోక మోహ అనేది అవిద్యతో మనకు వచ్చింది. అది సమస్త అనర్థాలకి మూలము ఆ అవిద్య, శోకమోహం అనేది. సచ అవిద్య సర్వస్య అనర్థస్య ప్రసవ బీజం తౌ మనో అధికరణం. ఆ శోకమోహ అనేది భిన్న కార్యం. ಭಿನ್ನ ಕಾರ್ಯమంటే ಸ್ವಾಮೀಜಿ ಅಂటారు, ಅರತಿಯಿಂದ ಪ್ರವೃತ್ತಿ ಉಂಟಾಗುತ್ತದೆ, ಮೋಹದಿಂದ ಅನರ್ಥ ಪರಂಪರೆ ಉಂಟಾಗುತ್ತವೆ. ಇವೇ ಶೋಕಮೋಹಗಳ ಭಿನ್ನ ಕಾರ್ಯಗಳು. మోహంతో అనర్థ పరంపర, తర్వాత శోకంతో వాళ్ళ గురించే, ఆ వస్తువుల గురించే యోచించేసేటువంటి అరతి. తర్వాత తౌ మనోధికరణం, అవి మనోధర్మాలు మనస్సులో ఉన్నాయి. తథా శరీర అధికరణం జరా మృత్యుంచ అత్యేతి. అంటే శోకం ఆకలి దప్పిక ప్రాణధర్మం, ఆత్మధర్మం కాదు. శోకమోహంలో మనోధర్మం, ఆత్మధర్మం కాదు, ఆత్మకు సంబంధం లేదు, అవునా? అదేవిధంగా తథా శరీర అధికరణం జరా మృత్యుంచ అత్యేతి. ముసలితనం, మృత్యు, అవునా? ఈ మృత్యు అనే శబ్దం వాడితే అబ్బాబా ఇయ్యే. అందుకే వేదాంతానికి ఎవరు రారు. ఉదయం పోయి కూర్చుంటే పవిత్రంగా ప్రశాంతంగా కూర్చుంటే మృత్యు, ముసలితనము ఇవే చెప్తుంటారు. ఇవే చెప్పరు. ఇవి నీకు లేదు, నువ్వు ఆనందం బ్రహ్మ అంటున్నారు. ఎవరు అడిగినారు నాకు, మనం వేదాంత శివుడిని చేసే సమయంలో, స్వామీజీ మీరు దేవుణ్ణే లేదంటారు, దేవుణ్ణే లేదంటారు మీరు. నిజంగా దేవుడు లేదని చెప్పడం లేదు నేను. జీవి లేదు, నేను పుట్టినాను సస్తాను అని బాధపడుతున్నాడే వాడు లేదంటున్నాను. అంటే దేవుడే లేదు, ఉండేదే పరమాత్మ స్వరూపం, కనబడేంత పరమాత్మ స్వరూపమే. నెక్లెస్ లేదంటున్నాను, బంగారం లేదని చెప్పడం లేదు. మరి ఏముంది? నెక్లెస్ ఆకారంలో బంగారం ఉంది. అదేవిధంగా ఈ ఇన్ని ఆకారాల్లో పరమాత్మ స్వరూపాన్ని కనబడుతున్నాడు. కనుక ఇదేనా అశుభ్యం కాదు జరా మృత్యు అంటే. మీరు అనుకున్నా అనుకోకపోయినా వస్తుంది, అవునా? కనుక ఆ జరా మృత్యు అనేది శరీర అధికరణం జరా మృత్యుంచ అత్యేతి. అవి శరీరానికి సంబంధించింది, అవునా? శరీరానికి సంబంధించింది అంటే ఏమర్థం? ఇప్పుడు 80 సంవత్సరాలు వచ్చింది అంటారు. అది ఎందుకు ఈ తెలుగులో అట్లా వాడతారు, వేరే లాంగ్వేజ్లో అట్లా లేదు. 80 ವರ್ಷ ಆಯಿತು ಆಯಿತು అని కన్నడలో,
ఈ తెలుగులో మాత్రం 80 సంవత్సరాలు వచ్చింది అంటారు. రాలేదయ్యా, పోయింది. దేనికది? శరీరానికే. కానీ శరీరాన్ని అయితే, మొత్తం శరీరాన్ని ఏదైతే చూస్తూ ఉందో, అయ్యో ఈ వయస్సులో నాకు ఇట్లా చేసేసినాడు అంటారు. అది 85 సంవత్సరాలు ఈ వయసులో నాకు ఇట్లా చేసేసినాడు అని అంటారు. ఏ వయసులో చేయాలి? 8 వయసులోనే చేసేస్తే సరిపోతుందా? ఏ వయసులో చేసినా సరిపోదు మాకు. జరా మృత్యు అనేది శరీర ధర్మం. కానీ మొత్తం శరీరాన్ని ఏదైతే చూస్తూ ఉందో దానికి జరా మృత్యు ఉంది. లేదా ఇంకా కొంచెం తీసుకోండి, ఆ జీవత్వం అంటే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, తర్వాత ఈ రెండు దానికి ఆధారమైనటువంటి పరమాత్మ స్వరూపం, ఆత్మస్వరూపం అన్నా. ఈ జరా మృత్యు అనేది స్థూల శరీరం లక్షణం అవునా. ఆ సూక్ష్మ శరీరం మనస్సు, బుద్ధి, చిత్త, అహంకార, దాంట్లో ఉన్నటువంటి సంస్కారం. ఆ సూక్ష్మ శరీరము మరొక శరీరానికి పోతుంది కనుక ఈ స్థూల శరీరానికి జరా మృత్యు అనేది ఉంది. జరా ఇది కార్యకరణ సంఘాత విపరిణామ. అంటే జరా అంటే ముసలితనం అంటే ఏమి? కార్యకరణ సంఘాత విపరిణామ. శరీరము ఏదుందో ఇది పరిణామం చెందుతూ ఉంది. శీర్యమానత్వా శరీర, క్షీణించిపోతుంది కనుక శరీరం అంటారట. దేహం అంటారు ఎందుకంటే దహన యోగ్య. లాస్ట్లో ఏం దీనికి యోగ్యత? అగ్నిలో వేసేది. ఇది కాలగర్భంలో మార్పు వస్తూ ఉంటుంది. మనం అనుకుంటున్నాము, ఇప్పుడు ఎవరైనా వృద్ధులను చూస్తే యువకులకి కొంచెం ఎగతాళిగా చూస్తారు. ఆ యువకుడు కూడాను ఎటువైపు ప్రయాణం చేస్తున్నాడు? ముసలితనం వైపు పోతున్నాడు కదా. మరి ఇంక మృత్యు అనేది అది ముసలితనం అంటే దానికి ఏం లక్షణాలు? చర్మం అంతా మడతలు పడింది అవునా, వెంట్రుకలు తెల్లగైనాయి, వలి ఫలితాదిలింగ అంటే మడతలు పడినాయి, తెల్ల వెంట్రుకలు వచ్చినాయి. ఎవరో చనిపోతే గలాట్ చేస్తాడట. ఏందయ్యా ఉన్నింది ఉన్నట్టు ప్రాణం తీసుకొని పోతే ఎట్లా? ముందే నోటీస్ ఇవ్వలే వద్దా? పలానా రోజు తీసుకొని పోతాను నువ్వు నోటీస్ ఇస్తే మనం ఏదో వ్యవస్థ చేసుకుంటాం ఈ వారాన్ని. ఉన్నింది ఉన్నట్టు తీసుకొని పోతే ఏమర్థం? ఇది ఏమి అడిగేవాళ్ళు పెట్టేవాళ్ళు ఎవరు లేరా అని యమధర్మరాజు దగ్గర పోయి గలాట్ చేస్తానంట. అదేందప్ప నువ్వు ఈశ్వరుని దగ్గర పోన్నారట. ఈశ్వరుని దగ్గర పోతే చూడు, మనం నోటీస్ ఇచ్చినాము. ఏం నోటీస్ ఇచ్చినాము? వెంట్రుకలు తెల్లకి చేసినాం. వయస్సు అవుతూ ఉంది. అది ఇక్కడే వస్తుందంట, తెల్ల వెంట్రుకలు చెవి దగ్గర. ఎందుకు? వయస్సు అవుతూ ఉంది, ఇంకా నా మేలుకో, నువ్వు ఈ సంసారంలో ఉండకు, మేలుకొని ఒక నోటీస్ ఇచ్చినాం. నువ్వేం చేసినావు? కలర్ వేసుకొని, ఎవరికైనా అలవాటు వేసుకోండి, కలర్ వేసుకొని నేను ఇంకా యువకుడు, నాకేం రాలేదు, నాకేం కాలేదు అని నీకు నువ్వు మోసం చేసుకున్నావు. మనమేం చేసేది? అంతేకాదు, పళ్ళు ఒక్కొక్కటే తీసేస్తున్నాను అంటే వయస్సు అయింది అని అదొక నోటీస్ ఇచ్చినాను. వెంట్రుకలు తెల్లగా ఒకటి, పళ్ళు మెల్లగా ఒకటి తీసేస్తున్నాను. అప్పుడు నువ్వేం చేసినావు? కొత్త సెట్ వేసుకొని, పరమాత్మని వ్యవస్థ చాలా బాగుంది, సృష్టి వ్యవస్థ. ఎప్పుడైతే జీర్ణశక్తి లేదో మనకు, అప్పుడు పళ్ళు ఉండవు. జీర్ణశక్తి కొంచెం వస్తూ ఉంటే ఒక్కొక్కటే పళ్ళు వస్తుంది అవునా. జీర్ణశక్తి పూర్ణంగా జీర్ణశక్తి వచ్చినప్పుడు 32 పళ్ళు వచ్చింటాయి. తిను పర్వాలేదు అవునా. ఎప్పుడైతే జీర్ణశక్తి తగ్గిపోతుందో అప్పుడు ఒక్కొక్కటే పళ్ళు తీసేస్తాడు. ఎక్కువ తిని అజీర్ణమై బాధపడతాడు. కానీ మనమేం చేస్తాము? కొత్త సెట్ వేసుకొని అవునా
తిని మళ్ళీ జీర్ణం అయ్యేదానికి ఇంకొక ట్యాబ్లెట్ వేసుకొని ఏదో బాధపడుతుంటాం. కనుక ఈ జరా మృత్యు అనేది ఉంది. ఏది ఇది? శరీర ధర్మం. మృత్యు అనేది ఏమి? ఈ వికారం నిరంతరంగా జరుగుతుంది. ఇప్పుడు 70 సంవత్సరాలు పోయినాడంటారు. ఆ పోవడం అనేది 70 సంవత్సరం కంప్లీట్ అయింది. రోజు మృత్యుకే ప్రయాణం చేస్తున్నాడు. ఆ 70 సంవత్సరాలు కంప్లీట్ అయింది. సో ఆ మృత్యు అనేది చివరి వికారం అంటారు శంకరాచార్య. చివరి వికారం అది అంటే ఏమర్థం? ఇంకా ఆ శరీర వికారం చెందే అవకాశం లేదు అంటే పోతుంది. కానీ ఈ జన్మ మరణ మధ్యలో ఈ వికారం ఏదుందో ఇది ఎవరికి సంబంధించిందంటే ఎవరికి సంబంధించింది? శరీరానికి మాత్రమే. ఈ శోకమోహం అనేది, తర్వాత ఆకలి దప్పిక అనేది, జర మృత్యు అనేది శరీర ధర్మం. జరా మృత్యు శరీరాధికరణం అధ్యేతి ఏతే అశనాయాదయ ప్రాణమన శరీరాధికరణ ప్రాణేషు అనవరతం వర్తమాన అహోరాత్రాదివత్ సముద్రోర్మివచ్చ ప్రాణిషు సంసార ఇత్యుచ్యంతే. అంటే అహోరాత్రవత్ పొగలు రాత్రి అనేది ఎట్లా వస్తూ ఉందో అన్నా, సముద్రంలో అలలు వస్తుంటాయి. ಸमुದ್ರದಲ್ಲಿ ಅಲೆಗಳು ವಸ್ತುಂಟೆ. ಆದ್ದರಿಂದಲೇ ಊರ್ಮಿ ಷಟ್ಕವೆಂಬ ಹೆಸರನ್ನು ಈಚಿನ ವೇದಾಂತಿಗಳು ಕೊಟ್ಟಿರುತ್ತಾರೆ. ಇವುಗಳು ಶರೀರ ಪ್ರಾಣ ಮನಸ್ಸು ಧರ್ಮಗಳೇ, ಆತ್ಮನ ಧರ್ಮವಲ್ಲ. ಆದ್ದರಿಂದ ಆತ್ಮನು ಪರಮಾರ್ಥವಾಗಿ ಅಸಂಸಾರಿ ಎಂದು ಭಾವ. ಆತ್ಮ సంసారం అంటే ఇవంతా అంటుకొని ఉంటే ఆకలి దప్పిక శోక మోహము జర మృత్యు ఇవన్నీ ఉంటే సంసారి. ఇదేది అంటుకోలేదు. కోటేశ్వరరావు గారు వృద్ధాప్యంలో చాలా కష్టం స్వామి, ఇక్కడ మర్తాడులో మాట్లాడినాం కదా, వృద్ధాప్యంలో చాలా కష్టము అని. వృద్ధాప్యం లేదు మీకు, కష్టం ఆడొచ్చింది. వృద్ధాప్యమే లేదు, కష్టం ఆడొచ్చింది. ఆ స్థాయికి పోవాలి, ఆ స్థాయికి పోవాలి. నిజంగా ఆ స్థాయి చేరుకుంటేనే మనం ఎటువంటి స్థితిలో అయినా నెమ్మదిగా ఉండగలం. కానీ లేకపోతే వృద్ధాప్యం స్వామి, వృద్ధాప్యంలో చాలా కష్టము. ఈ కొడుకులు కోడాండ్లు వాళ్ళు వీళ్ళు చూసుకోరు. నిజంగా వీళ్ళు నమ్ముకొని వీళ్ళు చూసుకొని ఇంత చెప్పలే వాళ్ళు వృద్ధాప్యంలో కష్టం స్వామి అన్నారు అంతే. వీళ్ళంతా చూసుకోరు, చాలా కష్టము అని అంటున్నాం. వీళ్ళు చూసుకుంటారు అని సమాజం చెప్తుంది, మనం అట్లే అనుకున్నాం. నిజంగా చూసుకునేవాళ్ళు వీళ్ళు కాదు, చూసుకునేవాళ్ళు వీళ్ళు కాదు. ఒకళ్ళ భక్తి భావంతో చెప్పేదైతే పరమాత్మ చూసుకుంటాడు, అంతేకాదు ఇది నీకు లేనే లేదు, ఇంకెవరు చూసుకోవాలి? లేనే లేదు. ఇది ఈ ఆకలి దప్పికవన్నీ లేదు. ఏమి ಈಚಿನ ಇವುಗಳು ಶರೀರ ಪ್ರಾಣ ಮನಸ್ಸುಗಳ ಧರ್ಮಗಳೇ ಆತ್ಮನ ಧರ್ಮವಲ್ಲ. ಆದ್ದರಿಂದ ಆತ್ಮನು ಪರಮಾರ್ಥವಾಗಿ అసంసారి ఎందు భావ అనా. ఇప్పుడు ఇంతవరకు చూసినాం. అంటే సర్వాంతర అంటే శోకమోహాలకి, ఆకలి దప్పికలకు, జర మృత్యుకు ఆవులున్నవాడు. ఇప్పుడు ఆత్మ అనే శబ్దం వాడుతున్నాము, ఆవులున్నవాడు అంటున్నాం. సామాన్యంగా ఇట్లే శబ్దాలే ఉంటాయి. ఆ వస్తువు ఏది అనేది మనకు స్పష్టంగా అర్థం కావాలంటే దానికి ఏం చేస్తారు? నిర్ధానుభవాన్ని చూపెడతారు, దృష్టాంతాల కోసం చూపెడతారంటారు. అదే ద్రాష్టాంతికం అవుతుంది. ఇప్పుడు ఒకటి చూసుకోండి. ఇప్పుడు నిద్రపోవద్దండి, నిద్రానుభవం మీకుంది. నిద్రలో మీ నిద్రలో మీ అనే శబ్దం తప్పు. నీ నిద్రలో నువ్వు ఉన్నావా లేవా?
ఏ నోరు తీసి చెప్పండి, ఉన్నారు లేదా? కొంతమంది ఇట్లాను అంటారు, కొంతమంది ఇట్లాను అంటారు, ఇంకొంత ఇట్లాను అంటారు, రెండు అంటారు. కోర్టులో ఆయన కంచి ఆచార్యని కోర్టు పిలిచినారు. అటువంటి స్థితికి వచ్చేసింది సన్యాసం అనేది. నిజంగా పూర్వంలో అయితే రమణ మహర్షిని కోర్టుకు లాగాలి అంటే జడ్జెస్ లాయర్స్ అంతా వద్దు, ఆయన కోర్టుకు పిలిచేది వద్దు, మనమే పోదామని పోయినారు రమణ మహర్షి దగ్గరికి. కంచి ఆచార్యని కోర్టుకు పిలిచినారు. ఈ కంచి ఆచార్య ఏం అడిగినా ఊరికే ఇట్లనేవాడు. అందుకు జడ్జి అన్నాడు, ఇది కోర్టు, నోరు తీసి మాట్లాడాలి అని. అదేవిధంగా ఇక్కడ కూడాను ఇదేం కోర్టు కాదు, మీరు స్పష్టంగా నోరు తీసి మాట్లాడితే వింటున్నారు, మేల్కొన్నారు అన్నా. అంటే ఆ నిద్రలో మీరున్నారు కదా. అక్కడ ఆకలి దప్పిక ఉందా? ఆకలి దప్పిక లేదు. శోకమోహాలు ఉన్నాయా? జరామృతి నేను ముసలివాడు ఎవరు చూసుకుంటారో నేను కానీ, అయ్యో పోతే మీరు ఏమన్నా ఉందా? లేదు. మళ్ళీ జాగ్రత్తకు వస్తే వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? అక్కడ లేనిది ఇక్కడ మీకు వస్తున్నాయా? లేదు. మరి జాగ్రత్తలో నాకు ఆకలిగా ఉంది, నాకు దప్పిక ఉంది అని అంటున్నాం కదా, అక్కడ లేనిది ఇక్కడ ఎట్లా వచ్చింది? దేహం ఇక్కడ కనబడుతుంది. ఆ దేహ ధర్మము, దేహ మనస్సు బుద్ధి ప్రాణము, ఆ ధర్మాలు ఇవన్నీ మనము వివేకం చేసుకోకుండా ఇంచేపు నేను అక్కడున్నాను, ఏ ఆకలి లేదు, దప్పిక లేదు. ఇప్పుడు మేల్కొని వెంటనే ఆకలి అనిపిస్తుంది, అవునా? ఇది ఈ శరీరం కనబడుతుంది కనుక ఈ శరీర ధర్మం ఇదంతా. పోనీ శరీరానికైనా ఉందా లేదా అంటే సరే వ్యవహారికంగా ఉంది అంటారు, అవునా? మళ్ళీ మనం లోతుగా వివేకం చేస్తే కళలో కూడా ఆకలి దప్పి కానీ అక్కడ బాధపడినా, ఇక్కడ కళలో అక్కడ ఉన్న శరీరానికి ఆకలి దప్పి కానీ బాధపడినామా, లేని శరీరాన్ని ఉంది అనుకొని మళ్ళీ అదే నేను అనుకొని బాధపడినామా? ఇప్పుడు కూడా అంతే. వివేకం చేసుకోము, లేచి పరిగెత్తుంటాం నేను నా సుఖమని. పొరుగు పైన కూర్చొని ఒక క్షణం ఉండు, ఇంతవరకు హాయిగా ఉన్నాను, ఇప్పుడు మేలుకుంటే ఇట్లా సమస్యలు కనబడుతున్నాయి. ఎందుకు? అక్కడ నేనే ఉన్నాను, ఇక్కడ నేనే ఉన్నాను, ఏమి తేడా? అక్కడ శరీర ఇంద్రియ బుద్ధి మనస్సు అహంకారం నేను ఉన్నాననే తలంతో అంతా తీసేసి ఉన్నాను. ఇక్కడ అవన్నీ వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ స్వరూపం ఇట్లా కనబడుతూ ఉంది. పోనీ ఆ స్వరూపంలో ఏమైనా మార్పు వచ్చి కనబడుతూ ఉందా? లేదు. ఆ స్వరూపం తాను ఉన్నట్టు ఉంటూ ఇట్లా కనబడుతూ ఉంది. అంటే ఇది కేవలం తోపిక మాత్రం. తోపిక. సుళ్ళిన జగవిదు సుళ్ళిన సంತೆಯು నిల్లుదల్లవు సవిగనసు. కళ బాగానే ఉంది, సవిగనసు, కానీ సత్యం కాదంటే ఆకలి దప్పిక అనేది ఏమాత్రం మీకు అంటుకోలేదు. సంసారిత్వం అనేది అంటుకోలేదు. ఆనంద స్వరూపం అంటారు. ఇక్కడికి స్టాప్ చేస్తాం, టైం అయింది. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇప్పుడు ఆర్తి